ఈరోజు ఏమవుతుంది, రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ అయితే రైతుల ల్యాండ్స్ ఎవరు కొనాలి, మీరు కొంటారా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదండి. మార్కెట్ క్రాష్ అని మీరు అనుకోవాలంటే అది మీ ఇష్టం, ఎస్ మార్కెట్ క్రాష్. బబుల్ బరస్ట్ అయిందని అనుకోవాలంటే మీ ఇష్టం, ఎస్ బబుల్ బరస్ట్. బట్ స్లోగా కన్సిస్టెంట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెర్ఫామ్ చేస్తూనే ఉంది. 2026లో కూడా అదే జరుగుతుంది. సో డైనమిక్స్ టోటల్గా చేంజ్ అయింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. సో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దాని గురించి అడ్వైస్ కావాలి, పారామీటర్స్ గురించి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవడానికి. ఒక గ్లోబల్ స్టాండర్డ్ ఉన్న ఏరియా లాగా అవి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉన్నాయి. లాజిస్టిక్స్ వస్తూ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వస్తూ ఉన్నాయి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ వస్తూ ఉన్నాయి, హైవేస్ వైడన్ అవుతూ ఉన్నాయి, రేడియల్ రోడ్స్ వస్తూ ఉన్నాయి. సో ఇట్స్ ఎ సైకిల్ అండి. అందరూ బాగుండాలి, ఎకనామిక్ గ్రోత్ ఉండాలంటే రియల్ ఎస్టేట్ ముందుకెళ్ళాలి. యా అండి, దిస్ ఇస్ రవి ప్రకాష్. వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. సో అసలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి? సో చాలామందికి నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ లిక్విడిఫై చేసుకోలేకపోవటం, ఇన్వెస్ట్మెంట్ స్టక్ ఆన్ అవటం, ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు. అలాగే డెవలపర్స్ కూడా చాలామంది డెవలపర్స్ ఇప్పటికే అవుట్ ఆఫ్ బిజినెస్. ఇంకా ఫ్యూ డెవలపర్స్ అతి త్వరలో దే విల్ బీ అవుట్ ఆఫ్ ద బిజినెస్. ఎందుకు వచ్చింది ఇలాంటి పరిస్థితి? అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఎయిర్పోర్ట్ని, RGIని ఎగ్జాంపుల్గా తీసుకుని రియల్ ఎస్టేట్ ఎలా గ్రో అవుతుంది, అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఎర్లీ ఇన్ 2000s అండి, 2000స్లో బేగంపేట ఎయిర్పోర్ట్ యొక్క కంజెషన్ని లేకపోతే ఆ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయలేకపోతుంది. హైదరాబాద్కి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం అనే ప్లానింగ్ అనే ఆలోచన గవర్నమెంట్కి వచ్చింది. సో ఒక ప్రాంతాన్ని ఐడెంటిఫై చేశారు, శంషాబాద్ని అనౌన్స్ చేసి అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అనౌన్స్ చేశారు. ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేసిన టైంలో మీరు శంషాబాద్ని కన్నా విజిట్ చేస్తే అది ఒక రూరల్, ఒక విలేజ్ అని చెప్పొచ్చు. బ్యారన్ ల్యాండ్ మాత్రమే ఉండేది అక్కడ. ఆ విలేజర్స్ పాపులేషన్ కూడా చాలా తక్కువ ఉండేది. ఆ శంషాబాద్ అనే ప్రాంతమే మేబీ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. సో ఆ ఇనీషియల్ స్టేజ్లో అనౌన్స్ చేసిన పీరియడ్లో ఎలా ఉంది అక్కడ రియల్ ఎస్టేట్ అంటే లోకల్ మార్కెట్ మాత్రమే నచ్చేది. అంటే ఫార్మర్స్, అక్కడున్న ఫార్మర్సే అగ్రికల్చరల్ ల్యాండ్ని పర్చేజ్ చేయడానికి ఇష్టపడేవాళ్ళు. అలాగే కొంత స్పేర్ మనీ ఉన్నవాళ్ళు, స్పేర్ ఆఫ్ ఫండ్స్ ఉన్నవాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ దృష్టిలో పెట్టుకొని మేబీ ఆఫ్టర్ 10 years, 15 years, 20 years దృష్టిలో పెట్టుకొని కొంత అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయటం. సో ఇలా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంత అవగాహన లేకపోవడం వల్ల ఫ్లై జోన్లో ఇన్వెస్ట్ చేయటం, ఇలా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా జరిగినాయి. అలాగే విజన్ ఉన్న డెవలపర్స్ కొంతమంది బిగ్ పార్సిల్స్ ఆఫ్ ల్యాండ్ అక్వైర్ చేసుకుని పెట్టుకున్నారు. సో దిస్ ఈజ్ హౌ రియల్ ఎస్టేట్ స్టార్టెడ్ ఇన్ శంషాబాద్ అండి. అంటే ఇది పాలసీ డ్రివెన్, ఎయిర్పోర్ట్ డ్రివెన్ గ్రోత్. సో ఈ గ్రోత్ ఇప్పటి వరకు 2025 వరకు ఎలా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళిందో చూద్దాం. ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యేంత వరకు కూడా శంషాబాద్ లోకల్ మార్కెట్ మాత్రమే. హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇన్వెస్ట్ చేయలేదా అంటే ఇన్వెస్ట్ చేశారు, బట్ అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి లేకపోతే NRIs నుంచి తక్కువ మొత్తంలోనే ఇన్వెస్ట్మెంట్స్ జరిగినాయి. సో వన్స్ ద ఎయిర్పోర్ట్ ఈజ్ ఓపెన్డ్, డెవలపర్స్ చాలామంది ఆ ప్రాంతం మీద దృష్టి పెట్టారు, చాలా వెంచర్స్ని ముందుకు తీసుకొచ్చారు. సో ఇక్కడ ఏమైంది, ఇది స్పెక్యులేటివ్ మార్కెట్. ఒకేసారి ప్రైజెస్ హైక్ అవటం లేకపోతే స్పైక్ అవటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ టైంలో ఇన్వెస్టర్స్ అంతా దే చేజ్డ్ స్పెక్యులేషన్ అంటే డెవలపర్స్ కూడా ఈ స్పెక్యులేటివ్ మార్కెట్ని యూజ్ చేసుకున్నారు. ఎక్కడంటే అక్కడ వెంచర్స్ తీసుకురావటం, ఎక్కడంటే అక్కడ ప్రాపర్ కనెక్టివిటీ ఉండదు. కనెక్టివిటీ ఉన్నా అవి స్మాలర్ రోడ్స్ అయి ఉంటాయి, ఇంటీరియర్ అయి ఉంటాయి, విలేజెస్లో నుంచి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది డెవలపర్స్ అయితే 311 జీవోలో కూడా ల్యాండ్స్లో కూడా ఏదో వెంచర్స్ డెవలప్ చేసేసారు, అమ్మేశారు, అందరికీ తెలిసిన విషయమే. సో ఈ స్పెక్యులేటివ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్గా లాంగ్ టైం వెయిట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని లిక్విడిఫై చేసుకోవాలంటే, లేకపోతే వాళ్ళ ప్లాట్ని రీసేల్ చేసుకోవాలంటే. సో రియల్ గ్రోత్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2008 ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్
ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయినప్పటికీ ఆ ఏరియా ట్రాన్స్ఫార్మ్ అవడానికి చాలా కాలం పట్టింది. సో ఈ ఏరియా ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు జరిగిందంటే 2010 నుంచి 15 వరకు విజిబుల్ చేంజెస్ కనిపించినాయి ఈ ప్రాంతంలో. అంటే రెసిడెన్షియల్గా కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ రావటం, కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ అంటే అగైన్ శంషాబాద్ అనగానే 111 జీవో ఉంది కదా, అక్కడ విల్లా ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి అని క్వశ్చన్ చేయొద్దు. ఆ పెరిపెరల్ ఏరియాస్లో అది మహేశ్వరం కావచ్చు, మంచానపల్లి కావచ్చు, లేకపోతే కొత్తూరు కావచ్చు, ఇది అర్థం చేసుకోండి. ఈవెన్ ఎయిర్పోర్ట్కి ముందున్న రాజేంద్ర నగర్, బుద్ధివేల్ డెవలప్ అవడానికి కూడా ఆఫ్టర్ 10-15 ఇయర్స్, అరౌండ్ 10-15 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. సో శంషాబాద్లో విల్లా ప్రాజెక్ట్స్ అంటే అగైన్ ఇది కదా 111 జీవో ఇలాంటి కామెంట్స్ పెట్టొద్దు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పెరిపెరల్ ఏరియాస్. సో ప్రాపర్గా అర్థం చేసుకోండి. సో ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎలా ఉంటుంది, ల్యాండ్ ప్రైస్ గ్రోత్ ఎలా ఉంటుంది అంటే స్పైక్ని చేంజ్ చేస్తే, స్పెక్యులేషన్ని చేంజ్ చేస్తే నిరుత్సాహపడాల్సి వస్తుంది, డెఫినెట్గా లాస్ అవ్వాల్సి వస్తుంది. లేదు ప్రాపర్ టైంలో ఇన్వెస్ట్ చేస్తే 2010 నుంచి 15 స్టేబుల్ అయింది మార్కెట్. అప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ ఫ్లాట్స్ని రీసేల్ చేసుకోలేకపోతున్నారు. సో క్యాష్ అవసరమైనప్పుడు వాళ్ళు రైట్ ప్రైస్కి మార్కెట్లోకి ఆ ఫ్లాట్ రావటం, ఆ ఫ్లాట్ని పర్చేజ్ చేసిన ఇన్వెస్టర్ ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ పెట్టుకోవటం, అలాంటి ఇన్వెస్టర్స్ ప్రాఫిట్స్ అయితే తీసుకున్నారు. సో ఆ టైంలో మంచి ప్రాజెక్ట్, ఒక మంచి ప్రైజ్లో, ఒక మంచి పొజిషనింగ్ ఉన్న ప్రాజెక్ట్, అంటే రైట్ కైండ్ ఆఫ్ లొకేషన్, ఓఆర్ఆర్కి మంచి కనెక్టివిటీ ఉన్న ప్రాజెక్ట్, హైవేకి కనెక్టెడ్ ప్రాజెక్ట్, ఫ్యూచర్లో హౌసింగ్ రావడానికి స్కోప్ ఉన్న ఏరియా, ఫ్యూచర్లో హాస్పిటల్స్ లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రావడానికి స్కోప్ ఉన్న ఏరియా, లేకపోతే కమర్షియల్ డెవలప్మెంట్, లాజిస్టిక్స్ రావడానికి అవకాశం ఉన్న ఏరియా. అంటే ఓవర్ నైట్ వస్తాయని కాదు, ఆఫ్టర్ 10 ఇయర్స్ కావచ్చు. అలాంటి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చిన డెవలపర్స్ సక్సెస్ అయ్యారు. సో విజిబుల్ చేంజెస్ 2010 నుంచి 15 వరకు బాగా కనిపించినాయి శంషాబాద్లో. సో 2015-20 నుంచి ఇంకొంచెం విజిబుల్ చేంజెస్, అంటే ఒక రూరల్ ప్రాంతం నుంచి ఒక అర్బన్ సెంటర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయితే ఎలా ఉంటుంది, అంటే ఒక సెమీ అర్బన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయితే ఎలా ఉంటుందో అలాంటి విజిబుల్ చేంజెస్ అగైన్ శంషాబాద్ ఆ సరౌండింగ్స్ పెరిపెరల్ ఏరియాస్లో కనిపించింది. ఎస్, ఈ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్స్ అయితే ఇప్పుడు తీసుకుంటా ఉన్నారు. రీసేల్ కూడా జరుగుతూ ఉంది అలాంటి ప్రాజెక్ట్స్లో. బట్ ఇంటీరియర్ వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకుని 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటానే ఉన్నారు. బట్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఏం జరుగుతుంది, ఇలాంటి ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకొచ్చిన డెవలపర్స్ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవటానికి. బట్ ఇప్పుడు ఆఫ్టర్ 2020-25 శంషాబాద్ ఆ పెరిపెరల్ ఏరియాస్ని తీసుకుంటే అర్బన్ సెంటర్స్ నుంచి కూడా అవి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉన్నాయి. ఒక గ్లోబల్ స్టాండర్డ్ ఉన్న ఏరియా లాగా అవి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉన్నాయి. లాజిస్టిక్స్ వస్తూ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వస్తూ ఉన్నాయి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ వస్తూ ఉన్నాయి, హైవేస్ వైడన్ అవుతూ ఉన్నాయి, రేడియల్ రోడ్స్ వస్తూ ఉన్నాయి. సో ఏం జరుగుతుంది, కోర్ అర్బన్కి అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాలకు మించి డెవలప్ అవుతున్నాయి ఈ ప్రాంతాలు. ఔటర్ రింగ్ రోడ్లో లోపల ఉన్న కోర్ అర్బన్తో కాంపిటేట్ అయ్యేలాగా డెవలప్ అవుతున్నాయి ఈ ప్రాంతాలు. కోర్ అర్బన్లో ఈ ట్రాఫిక్ కంజెషన్లో లేకపోతే ప్రాపర్ కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రజలకి ఔటర్ రింగ్ రోడ్ బయటకు వెళ్ళి అక్కడ ఒక డ్రీమ్ ఫ్లాట్, అక్కడ ఒక డ్రీమ్ హౌస్ని అక్వైర్ చేస్తే బాగుంటుంది అనేలాగా డెవలప్ అవుతున్నాయి ఈ ప్రాంతం. సో ఫ్యూచర్ ఎక్కడుంది హైదరాబాద్ కంటే అవుట్ సైడ్ ఓఆర్ఆర్ అనండి. ఇన్సైడ్ ఓఆర్ఆర్ కంజెషన్కి గురవుతూ ఉంది. బట్ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీ వల్ల అగైన్ 9,000 acres ఆఫ్ ల్యాండ్ కొంత అవైలబిలిటీలోకి వస్తుంది కాబట్టి కండిషన్స్ కొంత చేంజ్ అవ్వచ్చు ఏమో, కానీ బట్ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అయితే జరిగే అవకాశమే లేదు. ఎన్ని ఎలివేటెడ్ కారిడార్స్ వచ్చినా ఎన్నొచ్చినా కూడా ఈ ట్రాఫిక్ కంజెషన్, ఈ పొల్యూషన్, ఈ ప్రాపర్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ అందుబాటులో లేకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అయితే కోర్ అర్బన్లో ఫేస్ చేయాల్సిందే. దీనికి ఏంటి సొల్యూషన్ అంటే మూవ్ అవుట్ ఆఫ్ ఓఆర్ఆర్. శంషాబాద్ కావచ్చు, తుక్కుగూడ కావచ్చు, మహేశ్వరం కావచ్చు, కొత్తూరు కావచ్చు, గట్కేసర్ కావచ్చు, అలాగే విజయవాడ హైవేలో ఉన్న ప్రాంతాలు, హయత్ నగర్ వరకు, ఈవెన్ రీజనల్ రింగ్ రోడ్ వస్తే చౌటప్పల్ వరకు, ఇలా ముంబై హైవేలో తీసుకుంటే ఇస్నాపూర్, పటాన్ చెరు, రుద్రారం, సంగారెడ్డి వరకు ఇలా మూవ్ అవ్వాల్సిన ఆవశ్యకత అయితే ఏర్పడింది. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ బేస్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ ప్రైజెస్ అయితే ఓవర్ నైట్ పెరగవు.
స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది. మీరు ఎలా ఇన్వెస్ట్ చేస్తారనే దాన్ని బేస్ చేసుకొని 5 ఇయర్స్ లాకింగ్ పీరియడా, 10 ఇయర్స్ లాకింగ్ పీరియడా, 15 ఇయర్స్ లాకింగ్ పీరియడా మీరు ముందే డిసైడ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. అలాగే డెవలపర్స్ కూడా ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ నుంచి లేకపోతే ఎలాగోలా అమ్మేద్దాము, ఎక్కడో చోట వెంచర్ వేసి ఏదో ఫ్యూచర్లో ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి ఇలాంటి స్టోరీస్ని ఫ్యాబ్రికేట్ చేసి ఇప్పటికీ మార్కెట్లో సేల్స్ చేద్దామంటే ఇంకా హైదరాబాద్లో అలాంటి పరిస్థితులు అయితే లేవు, ఫెయిల్ అవుతారు డెఫినెట్గా. సో ఇక్కడ ఇది మంచి పరిణామం అండి. ఏంటంటే బెనిఫిట్ తీసుకుంటే డెవలపర్ తీసుకుంటాడు, ఇన్వెస్టర్ తీసుకుంటాడు, అలాగే రైతు కూడా తీసుకుంటాడు. లాస్ అయితే అందరూ లాస్ అవుతారు. సో ఇక్కడ కీ రోల్ ఇన్వెస్టర్. ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలి. ఏ డెవలపర్ ఎక్కడంటే అక్కడ వెంచర్ తీసుకొచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎవరూ హెల్ప్ చేయలేరు. సో బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు SROలో జరుగుతున్న రిజిస్ట్రేషన్స్లో చాలా మార్టగేజ్ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే రియల్ ఎస్టేట్ అనగానే ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడటం, నెగిటివ్గా మాట్లాడటం. ఈ రోజు ఏమవుతుంది, రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ అయితే రైతుల ల్యాండ్స్ ఎవరు కొనాలి, మీరు కొంటారా, ఎవరు కొంటారు? సో ఇంతకాలం ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు కదా, ఈ రోజు రైతుల పరిస్థితి ఏంటి, మార్టగేజ్ చేసి ఎవరికో తన ల్యాండ్ని తనఖా పెట్టి డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి. ఇంతకాలం రైతులు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటే డెవలపర్ లాగా క్యాలిక్యులేషన్ చేసి ల్యాండ్ ప్రైజెస్ చెప్పటం. మరి ఇప్పుడు ఏం చేస్తారు, ఒక రియల్టర్ ఆ బల్క్ ల్యాండ్ పర్చేజ్ చేయకపోతే ఎవరు వెళ్ళి ఆ ల్యాండ్స్ పర్చేజ్ చేస్తారు? ఒక కామన్ ఇన్వెస్టర్ వెళ్ళి 1 acre 2 acre ఆఫ్ ల్యాండ్ లేకపోతే 10 acre ఆఫ్ ల్యాండ్ పర్చేజ్ చేయడు కదా, 200 square yards పర్చేజ్ చేస్తాడు. సో ఇట్స్ ఎ సైకిల్ అండి. అందరూ బాగుండాలి, ఎకనామిక్ గ్రోత్ ఉండాలంటే రియల్ ఎస్టేట్ ముందుకెళ్ళాలి. సో డెవలపర్ ఒక్కడే ప్రాఫిట్ చేసుకుంటున్నాడు, లేకపోతే రియల్ ఎస్టేట్ అనగానే ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడటం, ఇంత పెద్ద ఇండస్ట్రీని పట్టుకొని ఇంత పెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేటర్ని పట్టుకొని నాట్ ఏ రైట్ థింగ్. సో ఇది అర్థం చేసుకోండి. ఈరోజు రైతుల పరిస్థితి ఏంటంటే భూములు మార్టగేజ్ చేసి అప్పులు తీసుకుంటా ఉన్నారు. మరి ఆ మార్టగేజ్ ఎలా రీఫండ్ చేస్తారు? ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా, చేయలేరు. ఎక్కడి నుంచి వస్తుంది ఇన్కమ్? రాదు కదా. మరి ఈ వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇదంతా కనెక్టెడ్. ఇప్పుడు ఆ రైతులు తమ ల్యాండ్స్ నమ్ముకొని కొంత అమౌంట్ వాళ్ళకు వస్తేనే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవటము, మ్యారేజెస్, హెల్త్ కేరు, లేకపోతే ఈ మనీని తీసుకొని ఇంకొంచెం దూరం వెళ్ళి అక్కడ ల్యాండ్ పర్చేజ్ చేసుకోవటము. ఇదంతా ఒక ఎకనామిక్ సైకిల్ కదా, ఎకనామిక్ బూస్ట్ కదా. ఇది మర్చిపోయి ఏదేదో మాట్లాడటం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదండి. మార్కెట్ క్రాష్ అని మీరు అనుకోవాలంటే అది మీ ఇష్టం, ఎస్ మార్కెట్ క్రాష్. బబుల్ బరస్ట్ అయిందని అనుకోవాలంటే మీ ఇష్టం, ఎస్ బబుల్ బరస్ట్. బట్ స్లోగా కన్సిస్టెంట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెర్ఫామ్ చేస్తూనే ఉంది. 2026లో కూడా అదే జరుగుతుంది. బట్ అద్భుతాలు అయితే ఏమీ జరగవు. దట్ ఐ కెన్ సే వెరీ క్లియర్లీ. ఎలా ఇన్వెస్ట్ చేయాలి? సో డైనమిక్స్ టోటల్గా చేంజ్ అయినాయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. సో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దాని గురించి అడ్వైస్ కావాలి, పారామీటర్స్ గురించి 1-to-1 డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలంటే యూ కెన్ డెఫినెట్లీ కాల్ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. అలాగే 3TV నెట్వర్క్ టీమ్ నెంబర్ కూడా ఉంటుంది, వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.